అండి నేను నానిని ఈరోజు టాపిక్ వచ్చి కటింగ్ మిషన్ బేరింగ్ ఎలా మార్చాలి, బ్రష్ ఎలా చేంజ్ చేయాలి, అలాగే కటింగ్ మిషన్ కోసం అన్నది ఎలాగా ఏంటి అనేసి అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే, కటింగ్ మిషన్ ఇది హ్యాండ్ కటింగ్ మిషను. ఇది సౌండ్ కూడా గట్టిగా వస్తుందని చెప్పాను కదా, చూపించింది కదా. ఇప్పుడు మనం ఈ నానట్లు ఇప్పుకొని దీన్ని బయట తీసుకున్నాం. మనకి ప్రాబ్లం ఎక్కువగా వచ్చేది చుచ్చు బటన్ ఒకటిని. మనకి ఆల్ మిక్సర్ అన్న దాన్ని కూడా ఒకసారి గట్టిగా మిషన్ గట్టిగా ఫ్రెష్ చేసినప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి ఇది చూద్దాం, అసలు ఏ ప్రాబ్లం చూద్దాం. ఇది బాగానే ఉంది. ఇది మనం ఇది చూసుకోవాలి. దీన్ని బయట తీయాలంటే దీన్ని ఇక్కడ రాడ్ ఇక్కడ పెట్టేసి దీన్ని కొట్టాలి. దీన్ని కొడితే మనకి ఇది రాడ్ అన్నది ఇలాగా ఓపెన్ అవుతుంది. మనకి తెలిసింది కదా, ఇది ఇక్కడ బ్లేడ్ పెట్టుకుంటాం. ఇలా బయటికి రావాలంటే మనకి నట్టు గట్టిగా పట్టుకుని తిప్పితే ఇది వచ్చేస్తుంది. ఇలాగ బయట కొట్టాలన్నమాట ఇది. ఒకసారి ఇది కూడా ఇప్పి చూద్దాం. స్క్రూలు కూడా కొంచెం లూజ్గా ఉన్నాయి, ఇలాంటివి చూసుకోవాలి. ఒకవేళ ఏమాత్రం కాలినా సరే చాలా ప్రమాదకరం. స్క్రూలు కూడా చాలా చూసుకోవాలి మిషన్. అంతే, అయిపోయింది. ఇది ఆల్మిక్స్కి ఇది తగులుకుంటుంది. ఇది బేరింగ్ ఫేక్ తిరుగుతుంది, కానీ ఇక్కడ సౌండ్ వస్తుంది ఏంటన్నది చూద్దాం. ఇది లోపల పట్టుకుని ఉంటుంది, వెనకాల ఓపెన్ చేసి చూద్దాం. కొంచెం జాగ్రత్త చేయాలి. ఓకే, ఇదే మనకి లోపల ఉన్న పార్ట్. ఇది బ్రష్ తెలుసు కదా మీకు. ఇదేమో బ్రష్లో మనకి ఇక్కడి నుంచి కూడా సప్లై ఈ ఆల్ మిక్సర్ అన్న దానికి వెళ్తుంది. ఇంకోటి ఇక్కడ ఉంటుంది. మనకేమో స్విచ్ తెలుసు కదా మీకు, ప్రతి దానికి స్విచ్ ఉంటుంది. ఇది బటన్. మనకి ఇక్కడ బ్రష్ అయితే ఇక్కడ అవుతుంది, అంటే మనం ఇక్కడ ఉందేమనుకుంటాం బటన్, కానీ ఇది ఇక్కడ ఉంటుంది అన్నమాట బటన్. మనం ఇక్కడ బ్రష్ చేయగానే ఇది కదిలించుకొని అలాగా మనకి ఇక్కడ బటన్ ఇది ఉంటుంది. ఇది బ్రష్ చేయగానే మనకి అది కలుగుతుంది అన్నమాట. సో బటన్ గారు మనకు తెలిస్తే ఈ నాలుగు ఈ వెనకాల రెండు క్లిప్పులు తగిలించుంటాయి. ఈ క్లిప్పులు జాగ్రత్తగా తీసుకొని స్విచ్ ఇక్కడ వేసుకొని మళ్ళీ ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ స్విచ్ పోతే కనుక, ఎక్కువ స్విచ్ కంప్లైంట్ ఎక్కువ ఉంటాయి, అవి చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి బ్రష్లో సైడ్కి తీయాలి. బ్రష్లు ఇవి అంటే దీనికి వేరే ఇచ్చాడు, అంటే అలా తగిలించుకుని ఉంటాయి. ఇవన్నా ఒకటే, వీటికి తగిలించి కాకుండా స్ప్రింగ్ టైప్ ఇచ్చాడు. సేమ్ అయ్యి ఒకటే, కానీ బ్రష్ పక్కన ఇప్పుడు ఆల్ మిక్సర్ కనిపిస్తున్నట్టుంది. ఈ ఆల్ మిక్సర్ దీని నుంచి దీనికి ఉంటుంది బేరింగ్, దీని నుంచి బేరింగ్. ఇప్పుడు మనం తీయాలి. వస్తుంది, సింపుల్గానే వస్తుంది, కనిపిస్తున్నట్టుంది. ఇది బేరింగ్ బాగానే ఉంది, ఇది బాగానే ఉంది బేరింగ్. మరి ఇది బాగానే ఉంది. ఒకసారి బేరింగ్ చూద్దాం. ఫ్రీగా తిరుగుతుంది, కానీ ప్రాబ్లం ఏంటన్నది. ఓకే, ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది రెంచ్ పెట్టి మన దగ్గర అయితే ఉంది, స్టార్ రెంచ్ లాంటిది. ఏదైనా పర్లేదు, రెంచ్ పెట్టి గట్టిగా
గట్టిగా ఇలా ఫ్రెష్ చేసి తిప్పితే వస్తుంది. ఇది పిప్పులా తీసుకుంటాం. వాచ్లు కొంచెం పట్టుకున్నట్టుంది, కొంచెం కలుపుతాం, వస్తుంది. ఇది వచ్చేసింది. దీనికి రబ్బర్ ఉంటుంది, అది తీసేసి చూద్దాం. అసలు బాగాలేదు, బేరింగ్లు లోపలి అన్నీ బయటకు వచ్చేసినాయి. దీని నెంబర్ వచ్చి 608 నెంబరు. ఇదే నెంబర్, సేమ్ నెంబర్ అడిగితే మనకి చూపిస్తాడు 608. ఈ నెంబరు మనం చూపిస్తే వాళ్ళు ఇస్తారు. చూడండి, నల్లగా వచ్చేసి బాల్స్ అన్నీ పక్కకు వచ్చేసినాయి. ఇంట్లో కూడా పోనీ పోనీ చూడండి, ఇలా పోయి చూడండి. అందుకని మనకి వేరే సౌండ్ కూడా బరబర సౌండ్ కూడా వచ్చేస్తుంది ఎక్కువగాని. ఏముందంటే ఇలా పోవడం వల్ల మనకి ఆల్ మిక్సర్ అన్నది కూడా కాలిపోతాయి అన్నమాట. అంటే దీనికి కిందకి అప్ అండ్ డౌన్ అయినప్పుడు మనకి కాలిపోతుంటాయి మిషన్లో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొత్త తీసుకోవాలి. ఇప్పుడు కొత్తది అది ఎలా ఉంటుంది ఏంటంటే మీకు చూపిస్తాను ఒకసారి. ఇదే మార్కెట్ నుంచి తెచ్చాను నేను. ఇది మనకు వచ్చి ప్రైస్ 40 రూపాయలు. ఇది నెంబర్ 60. కొత్త చూడండి, కొత్తది కూడా కొత్తది చూడండి, ఇలా ఉంటుంది కొత్తది. మనకి పెద్దంతా చూడండి, బాల్స్ ఇక్కడ బాల్ అలా ఉంది. ఈ చూడండి ఎలా వస్తుంది బాల్స్ అన్నీ ఒక దగ్గరికి వచ్చేసింది. బాల్స్ అన్నీ అలాగా రాకూడదు. బాల్స్ అన్నీ ఒకవేళ అలా వస్తుందంటే బేరింగ్ పోయినట్టే, కొత్తది మార్చుకోవడం బెస్ట్. మనకి ఇంకోటి ఏంటంటే గ్రీజ్ కూడా కొంచెం తక్కువైందండి. గ్రీజ్ కూడా కొంచెం బాగుంటే సరిపోతుంది, అంటే సరిపోతుంది. బాగుంటుందంటే కొంచెం గ్రీజ్ పెట్టుకుంటే కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది అన్నమాట. అంటే హీట్ అవుతూ ఉంటుంది కదా, మనకి గ్రీజ్ అన్నది పెట్టుకుంటాం. ఎక్కువ అవసరం లేదు గ్రీజ్, కొంచెం గ్రీజ్ పెట్టుకున్నాం. వాళ్ళకి ఆల్రెడీ గ్రీజ్ పెట్టేసి ఉంటుంది, కానీ మనం కొంచెం గ్రీజ్ పెట్టుకుంటే బాగుంటుంది. గ్రీజ్ వేసుకొని క్యాప్ వేసుకుంటున్నాయి అంతే. గ్రీజ్ క్యాప్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీనికి తగిలించేసుకోవడం. వెనకాల కూడా బాగానే ఉంది, ప్లేట్ కూడా పాడవలేదు అంతే. తగిలించాం. దీనికి సేమ్ వాచ్ రిలేటెడ్ ఇస్తాం. దీనికి నెట్ బిగించేద్దాం. స్క్రూ గట్టిగా టైట్ కొట్టేసుకుని సరిపోతే, ఎందుకంటే రేపొద్దున దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకు గట్టిగా సరిపోతే అంతే. ఇది బేరింగే, ఇది బాగానే ఉంది, ఫ్రీగానే మూవ్ అవుతుంది. ఇది బాగానే ఉంది, సౌండ్ రావట్లేదు, చేతికి కూడా బాగా తగులుతుంది. దీని నెంబర్ వచ్చి 626. ఈ నెంబరు కొంచెం దొరకడం కష్టమే, కానీ ట్రై చేయాలి. ఇదైతే ప్రస్తుతానికి అయితే పర్లేదు మనకి. ఈ బేరింగ్ ఒకటి తీస్తాం కదా, ఇది మనకు అవసరం లేదు. మనం ఇప్పుడు ఎస్టీజీ ఎలా ఉన్నదో అలా ఇటేసి బిగించి చూద్దాం, మళ్ళీ ఏమైనా సౌండ్ వస్తుందా ఏంటా అనేసి. ఇది ఒకటే ప్రాబ్లం, మరి ఇంకా ఇది ప్రాబ్లం అన్నది బాగానే ఉంది. ఆల్ మిక్సర్ బాగుంది. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఈ రన్నింగ్ది ఇది కూడా బాగానే ఉంది, పర్వాలేదు. సౌండ్ ఏం రావట్లేదు. ట్రై చేశాను తీయడానికి, బాగానే ఉంది, తీయవసరం లేదు. అది తీయడం అంటే ఏం లేదు, ఇది సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇందులో బేరింగ్ ఉంటుంది, ఆ బేరింగ్ తీసేసి కొత్తది వేసుకోవాలి. కానీ బాగానే ఉంది. మనం దాన్ని ఓపెన్ చేసినా బాగోదు. దీనికి కొంచెం
పైన అలా గ్రీజ్ అంటించేసి ఎలా ఉన్నదో పెడతాం. ఇప్పుడు సౌండ్ ఎలా వస్తుంది ఏంటన్నది కూడా చూద్దాం ఒకసారి. గ్రీజ్గా పెట్టేసుకుందాం. కొంచెం గ్రీజ్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే రన్నింగ్లో ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. గ్రీజ్ ఎక్కువ పెట్టుకుందాం. గ్రీజ్ కూడా ఎక్కువ పెట్టేసుకుందాం. దీంట్లో పెడేద్దాం, బాడీలో పెడేద్దాం. బాడీలో పెట్టేస్తాం. ఈ టైట్లో వేసుకున్నాం. ఓకే, ఇది బాగుంటుంది. కొత్త వేసుకుని తగిలించుకున్నాం. రొటేషన్ ఈ పక్కన వస్తుంది కాబట్టి మనం చేయడానికి పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది ఇలా పెట్టుకుంటారు, కట్ చేసిన ఎడవైపు అయితే ఎడవైపుకి, కుడివైపు అయితే కుడివైపుకి కూడా అలా పెట్టుకోవచ్చు. అది కాకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి టాప్లో ఇలా పైన నొక్కుని కింద చేసుకుంటే కదా మనకి ఏ డైరెక్షన్లో అంటే ఆ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు. మన ఇష్టం, పర్వాలేదు. మనం ఇలా పెట్టేస్తాం కదా, దీనికి స్క్రూలు వేసేద్దాం. బ్రష్లు పెడతాం. బ్రష్లో కష్టమే కాదు, బ్రష్లు అలా పెడితే సరిపోతుందా మనకి. ఒకవేళ మీరు బ్రష్లు మార్చుకునేటప్పుడు కూడా ఇలా మార్చుకుంటే సరిపోతుంది. ఆ బ్రష్ తీసేసి ఇంకో బ్రష్ పెట్టుకుంటే సరిపోద్ది. దానికి కావాలి సరే ఈ బ్రష్లో అన్నది సౌండ్ ఎలా వస్తుందో సరే గమనించండి. ఇంతకు సౌండ్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. చూసారా, సౌండ్ నార్మల్గా వచ్చి ఫాస్ట్గా దానికి జాగ్రత్తగా రన్ అవుతుంది. ఇందాక సౌండ్ అయితే చాలా హార్డ్గా వచ్చింది. చూసారు కదా బేరింగ్ ఎలా మార్చడం ఏంటంటే సింపులే, పెద్ద కష్టమేం కాదు బేరింగ్ మార్చడం. చాలా ఇలాంటి మిషన్లు కూడా చాలా బాగుంటాయి. చూసి ఏదైనా సరే మీ షాప్లో కొనుక్కున్నప్పుడు దానికి బాగుందా లేదా చెక్ చేసుకుని కొనుక్కోండి. చాలా బెస్ట్ ఇది మిషన్. ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా రన్ చేస్తున్నారట. ఇప్పుడు మిషన్గా చిన్న చిన్న వస్తే ప్రాబ్లం ఏంటంటే బేరింగ్ వస్తాయి, లేదంటే లోపల కార్బన్ అవి ఉన్నాయి కదా, అవి ప్రాబ్లం వస్తుంది తప్ప మిషన్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కువ వాడినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇది కట్ చేసినప్పుడు రన్నింగ్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం మనకి గ్లౌజ్ కానీ మాస్క్ కానీ అన్నీ వాడటం మంచిది. ఎందుకంటే చాలామందికి మిషన్ తెలియక వాడటం రాక ఇవి బ్లేడ్లు ఇరిగిపోయి మొహం మీద వచ్చేయడం, కళ్ళు పోవడం, అలా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. అటు మీరు వాడినప్పుడు కొత్త వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వాడండి. ఒకవేళ మీకు ఏమైనా నేను చేసే వీడియో బట్టి మీకు ఏమైనా కొంచెం తెలిసి ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం కూడా. ఇంకా మీకు ఏమైనా తెలియజేయడానికి ఏమైనా ఉంటే కనుక నేను ట్రై చేస్తాను. నాకు తెలిసింది ఒకవేళ దీంట్లో ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను అది సరి చేసుకుని మళ్ళీ మీకు వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను.